బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి దాదాపు 3 వారాలు కంప్లీట్ అవుతుంది. ఇక ఎవరి ఫ్యామిలీని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. అందరికన్నా ఎక్కువగా మణికంఠ చాలా సార్లు వాళ్ళ వైఫ్ గురించి, అలాగే వాళ్ళ పాప గురించి చాలా సార్లు తలుచుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఎక్కువగా కావాల్సింది ఎమోషనలే కాబట్టి, బిగ్ బాస్ ఎవరి బర్త్‌డేలు ఎప్పుడు ఎవరికి ఏం పంపిస్తే టీఆర్పీ రేట్ పెరుగుద్దన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆడియన్స్‌ని అలరిస్తారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఈరోజు నాగమణికంఠ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ మణికంఠకి ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ బిగ్ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా నా పెళ్ళాం, పిల్లలు నాకు కావాలని ఎస్టిమేట్ అవుతూ ఉంటాడు. అక్కడే 'బిగ్ బాస్' సెంటిమెంట్‌తో కొట్టి నాగమణికంటకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పాపతో ఉన్న ఒక ఫ్రేమ్‌ను తీసుకొచ్చి ఇద్దామని డిసైడ్ అయిపోయారు. నాగమణికంటని స్టోర్ రూమ్‌లోకి పంపి అలాగే స్వీట్స్, ఒక సర్ప్రైజ్ బాక్స్ అన్నీ కూడా ఇచ్చి ప్లాన్ చేసి పంపించారు. ఈలోగా ఇవి తీసుకువచ్చిన నాగమణికంట వావ్! ఏంటో ఇదని నిఖిల్ ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా అంటే వాళ్ళ పాప ఫోటోతో ఉన్న ప్రేమను పంపించారని తెలిసిందే. ఏదేమన్నా సరే ఒక్కసారిగా మణికంఠ నీల్ డౌన్ వేసి మరీ ఎమోషనల్ అయిపోయారు. పాప కావాలి, పాప కావాలి అన్న తరుణం ఈరోజు నాగమణికంఠ బర్త్‌డే రోజున రావడం నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి. అంతేకాదు ఎప్పుడూ లేనట్టుగా వాళ్ళ వైఫ్ కూడా ఆడియో మెసేజ్ పంపించినట్టు తెలిసింది. హ్యాపీ బర్త్‌డే మణికంఠ! నీ నుంచి నేను చాలా మిస్ అయ్యాను. త్వరలో నువ్వొస్తే మనమందరం కలిసి ఉందామంటూ చిన్న చిన్న ఆడియో క్లిప్‌ని మణికంఠకి వినిపించారు. దీంతో ఒక్కసారిగా మణికంఠ ఎమోషనల్ అయిపోతే చాలు. 'బిగ్ బాస్' నేను ఏదైతే కావాలనుకున్నానో అదే నాకు దక్కింది అంటూ ఏడుస్తుంటే, నిఖిల్ అలాగే మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ కూడా మణికంఠని ఓదార్చే ప్రయత్నం చేశారు. మరి మణికంఠకి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు కదా! ఇదైతే ఎపిసోడ్‌లో చూపిస్తారని అనుకుంటున్నాము. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా సరే మణికంఠ అలాగే వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మన నుంచి కోరుకుందాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.